స్వర్ణరేఖ కార్యక్రమానికి స్వాగతం. అందమైన పలువరసలు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరికి పసుపు పచ్చగా, కొందరికి ఎగుడు దిగుడుగా ఉంటాయి. వీటి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్స్ గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు దంత వైద్య నిపుణులు డాక్టర్ పి మోహన్ రాజు గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అందమైన పలువరసలు కావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అసలు దీని గురించి మాట్లాడే ముందు అసలు దంతాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. మనం నోరు అనేది శరీరానికి ఒక ముఖద్వారం లాంటిది. అంటే మనం ప్రతిరోజు మన నోటిని వాడుతూనే ఉంటాము. అండ్ బాడీలో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ దాని గురించి తెలిసేది మన నోటిలోనే. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా థర్మామీటర్ నోట్లో పెట్టే మనకి టెంపరేచర్ చూస్తూ ఉంటారు. అలాంటి నోరు, పండ్లు, వాటి యొక్క సంరక్షణ అనేది కంపల్సరీ మనం ప్రతిరోజు వాటిని కాపాడుకుంటూనే ఉండాలి. అవి ఉంటేనే మనం తినగలుగుతాము, తింటేనే యంగ్గా ఉండగలుగుతాము. అందుకు వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. అయితే డాక్టర్ గారు, అందమైన పలువరసలు కావాలనుకుంటారు, కానీ ఇది అందరికీ రాదు. కొంతమందికి ఎగుడు దిగుడుగా, కొంతమందికి పసుపు పచ్చగా, కొంతమందికి సందులుగా ఉంటుంది. ఎందుకంటారు? మీరు అడిగినవి రెండు సపరేట్ ప్రాబ్లమ్స్ మేడం. మొదటిది పసుపు పచ్చగా ఉండడం అనేది అది మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదా జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం కూడా కావచ్చు. ఒకవేళ అది జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం అయితే దాన్ని కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల దాన్ని సరి చేసుకోవచ్చు. మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన దానివల్ల మాత్రం దానికి మనం రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే దానికి సంబంధించిన టూత్పేస్ట్ కానీ ఏదన్నా వాడితే అవి పోతాయి. ఎగుడు దిగుడు పనుల కోసం మాత్రం మన పెద్దలకి, అంటే మన పేరెంట్స్కి, మన తాతలకి ఎలా ఉన్నాయో పనులు మనకు కూడా సేమ్ అలానే వస్తాయి. కానీ మనం అనుకుంటాం వాళ్ళందరికీ బాగానే ఉన్నాయి, నాకెందుకు ఇలా వచ్చేసినాయి అని. జన్యుపరంగా వచ్చిన వాటిని మాత్రం మనం క్లిప్స్ విధానం ద్వారా కానీ, లేదా లేటెస్ట్గా వచ్చే అలైనర్స్ విధానంల ద్వారా కానీ మనం సరి చేయించుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, దంత సమస్య అనేది ఏ వయసు వారి నుంచి ప్రారంభం అవుతుందంటారు? ఏ వయసు వారికి తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? కంపల్సరీ దంత సమస్య ఇదే వయసులో వస్తుందని చెప్పడానికి ఏం లేదు మేడం. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం తినే ప్రతి మనకి 1 సంవత్సరం అంటే 1 year ఉన్నప్పటి నుంచి మన నోట్లో పనులు ఉంటాయి. అవి మనం పెరిగి పెద్ద అయ్యే టైంకి అవి కూడా పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. మనం తిన్న ప్రతి వస్తువు దాని మీద నుంచే వెళ్ళాలి. అందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దానికి దంతక్షయం కానీ లేదా ఇరిగిపోవడం కానీ జరగవచ్చు. అందుకే ఇదే టైంకి దంత సమస్య వస్తుందని చెప్పలేము. ప్లస్ వచ్చిన దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది పెరిగి పెద్ద అయ్యి ఇంకెక్కువ ప్రాబ్లం చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని కూడా అడిగారు మీరు. ఇప్పుడు మనకి సపోజ్ ఒక 8-10 yearsలో ప్రాబ్లం వచ్చింది, దాన్ని అట్లానే వదిలేసాము. ఒకటి ఎత్తుకున్నదల్లా 2, 3, 4 పనులకు వచ్చేసి కొంతమంది పిల్లల్లో అన్ని పనులు పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా అది వచ్చిన వెంటనే చూసుకుంటే దాన్ని వెంటనే తగ్గించుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ మంచి దంతాలు ఉంచుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, పిల్లల్లో దంతాలకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పాల పళ్ళ వయసులో ఎలాంటి సమస్యలు తరచూ మీరు చూస్తూ ఉంటారు? మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడి నుంచి పిల్లల నుంచి 13-14 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా చూసే ఒక ఏకైక దంత సమస్య దంతక్షయం, అంటే పన్ను పుచ్చడం. అది ఎందుకు జరుగుతుంది అనే దానికి కారణం మనం తినే ఫుడ్ ఒకటి. రెండోది, చిన్నపిల్లల్లోనే ఎందుకు వస్తుంది అంటే చిన్నపిల్లలు పాలు తాగిన తర్వాత వాటిని పుక్కిలించుకోకుండా, నైట్ పడుకునేటప్పుడు పాలు తాగిన తర్వాత పుక్కిలించుకోకుండా అలానే పడుకుంటే ఆ రాత్రంతా పాలల్లో కలిపిన షుగర్ ఆ పండ్ల మధ్యలోనే ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ షుగర్ యొక్క యాక్టివిటీ ఎక్కువైపోయి అక్కడ చిన్న రంధ్రం లాగా ఫామ్ అవ్వచ్చు. ఆ చిన్న రంధ్రాన్ని పట్టించుకోకపోతే పెద్దదైపోయి ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది. అందుకు ఎప్పుడైతే తల్లిదండ్రులు దాన్ని చూస్తారో చూసిన వెంటనే దానికి
ఎక్కడైనా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ చిన్నదానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే చిన్న పిల్లల్లో బ్రషింగ్ విధానాన్ని కూడా తెలియజేయండి డాక్టర్ గారు. అంటే పిల్లలకి ఎలా బ్రష్ చేయించాలంటారు? తల్లి పాత్ర ఏమిటి? పిల్లల పాత్ర ఎలా ఉండాలంటారు? దీనికంటే ముందు మేడం ఫస్ట్ ఎప్పుడు బ్రషింగ్ స్టార్ట్ చేయాలనేది చెప్తాను. ఓకే. మనం పిల్లల్ని చూస్తూ ఉంటాము, వాళ్ళకి 1 ఇయర్ వచ్చినప్పటికీ ఫస్ట్ కింద 2 పనులు వస్తాయి. ఎప్పుడైతే మనం పిల్లల్లో పనులు చూస్తామో అప్పటి నుంచి బ్రష్ చేయడం స్టార్ట్ చేయించాలి. అయ్యో చిన్నపిల్లలు కదా, పెద్ద బ్రష్తో చేస్తే ప్రాబ్లం వస్తుందని చాలామంది మనము చేపియం. దానికి కూడా ఈ మధ్య కాలంలో స్పెషల్ బ్రషెస్ వస్తున్నాయి. సిలికాన్ హ్యాండ్ బ్రష్, ఫింగర్ బ్రష్ అని ఉంటాయి. అవి వాటితోని దాని మీద పేస్ట్ కూడా అవసరం పడదు, జస్ట్ వాటికి ఉన్న బ్రిజిల్స్తోని మనం బ్రష్ చేపించవచ్చు. దాని తర్వాత పిల్లోడు కొద్దిగా వాళ్ళంతటి వాళ్ళు పట్టుకొని బ్రష్ చేసుకునే ఏజ్కి వచ్చిన తర్వాత చైల్డ్ బ్రషెస్ ఉంటాయి. అవి చాలా సున్నితంగా ఉంటాయి, వాటితో బ్రష్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి ఫ్లోరైడ్ కంటెంట్ చాలా అవసరం పళ్ళు కొద్దిగా పుచ్చు రాకుండా ఉండడానికి. ఫ్లోరైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ప్రాబ్లం రావాలో అది కొద్దిగా డిలే చేయొచ్చు. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ కూడా ఎక్కువ వాడకూడదు. అంటే ఒక మన గ్రౌండ్ నట్, మన పల్లి గింజ అంత పేస్ట్ బ్రష్ మీద పెట్టుకొని మన సంరక్షణలోనే వాళ్ళకి బ్రష్ చేయించాలి. ఎందుకు అంటే పిల్లలు ఆ టేస్ట్ బాగుంది కదా అని మింగేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని మన సంరక్షణలోనే చేపియాలి. అలానే పిల్లవాడు బ్రష్ చేసుకున్న వెంటనే టంగ్ క్లీనింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము, అదొక కొత్త ట్రెండ్ అయిపోయింది. ఓన్లీ బ్రష్ చేస్తున్నారు, అలానే వెళ్ళిపోతున్నారు. బ్రష్తో పాటు టంగ్ క్లీనింగ్ కూడా కంపల్సరీ చేయాలి. అప్పుడే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం, ఆ రోజుకు ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతాయి. అయితే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో మనం తరచూ చూస్తుండేది పాలపళ్ళ వయసులో వాళ్ళు ఆడుకునే టైంలో పడిపోవడము, అలాంటి అప్పుడు పన్ను విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటారు? ఆ పన్ను మీ దగ్గర తీసుకొచ్చి దాన్ని అతికించుకోవాలంటారా, లేకపోతే పాలపళ్ళు కాబట్టి వదిలేసి వచ్చంటారా? ఏం చేయాలంటారు? ఈ పాల పళ్ళల్లో కూడా బిలో ద ఏజ్ ఆఫ్ 5 years అంటే 5 సంవత్సరాల లోపు ఊడిపోతే మాత్రం ఆ పన్నుని కంపల్సరీ దాని పొజిషన్లో పెట్టాలి. ఎందుకు అంటే మనకి పర్మనెంట్ పనులు 6 నుంచి 14 సంవత్సరాల వరకు వస్తాయి. ఇప్పుడు ఆ పన్నుని ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ ఊడి బయటకు వచ్చేసింది, ఊడి బయటకు వచ్చిన పన్నుని ఒకవేళ పిల్లవాడు ఆడుతూ పడిపోయాడు అనుకోండి, ఆ పన్ను దొరికితే మాత్రం దాన్ని 1 గంట లోపు తీసుకువస్తే ఎలా ఉందో అలా దాన్ని పెట్టేసి పక్క వాటికి సపోర్ట్ ఇచ్చి ఉంచవచ్చు. లేదు 1 hour దాటిపోయింది ఇప్పుడు పెట్టొచ్చా అని డౌట్ ఉంటే కంపల్సరీ దాన్ని పాలల్లో ఉంచాలి. డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు దాన్ని కొద్దిగా దాంట్లో నుంచి తీసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని లోపల పెట్టేయగలుగుతారు. లేదు పన్ను మొత్తానికే కనపడలేదు అనుకున్నప్పుడు మాత్రం కృత్రిమ దంతాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలకి, అవి అమర్చుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, పాలపళ్ళు ఊడే సమయంలో కొన్ని ఫస్ట్ ఊడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందమైన పలు వరుసలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? పాల పళ్ళు అన్నీ ఒకటేసారి ఊడిపోవు. ముందుగా మనకి పైన వరుసలో ముందు పళ్ళు కానీ కింద వరుసలో ముందు పళ్ళు కానీ ఊడిపోతాయి. మామూలుగా పిల్లలు ఆ ఏజ్లో స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ముందు పళ్ళు ఊడిపోయినాయి అంటే చాలా కొద్దిగా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. అట్లాంటప్పుడు పన్ను ఊడిపోయే ముందే పైన పన్ను రావడానికి రెడీగా ఉంటుంది. అది వస్తూనే కింది పన్నును తీసేస్తుంది. అట్లాంటప్పుడు మనం వాటిని నాలుకతోని నెట్టడం కానీ లేదా నోట్లో వేలు వేసుకునే అలవాటు ఏమన్నా ఉంటే అది వెంటనే ఆపడానికి ప్రయత్నం చేయాలి పేరెంట్స్. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు ఎక్కువగా బయటికి రాకుండా ఉంటాయి, ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి. ఇంకొకటి లేటెస్ట్గా మేము చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఊడిపోతాయి పళ్ళు, నెక్స్ట్ వచ్చే పైన పర్మనెంట్ పళ్ళు రావు. వాటికి ఏం చేయాలి అంటే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వారు ఒక చిన్న ఎక్స్రే తీసుకొని అది ఏ స్టేజ్లో ఉందో చూస్తారు. దాన్ని బట్టి ఒకవేళ రావడానికి రెడీగా ఉంది, ఓన్లీ పైన చర్మమే అడ్డం ఉందనుకోండి, దానికి చిన్న ఇన్సిషన్ అంటే చిన్న కట్ పెడితే మనకి ఒక 4 to 5 monthsలో వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు దానికి ఏమి ఇబ్బంది ఉండదు. లేదు ఇంకా రావట్లేదు అంటే వాటిని ఎరప్షన్ సిస్ట్స్ అంటాం. అంటే వస్తుంది కానీ దానిపైన చాలా తోలు ఎక్కువ మందంగా ఉంది,
దాన్ని ఏం చేయాలి అంటే లేజర్తోని దాని చుట్టూ ఉన్నదంతా తీసేస్తే వచ్చేస్తుంది. అయితే డాక్టర్ గారు కొంతమందికి పాల పళ్ళు ఊడుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు అయితే ఊడక ముందే ఇంకొక పన్ను ప్రారంభం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ దగ్గర తీసుకొచ్చి పాల పళ్ళు తీపిచ్చాలంటారా, అవసరం లేదంటారా? కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు, డబుల్ పళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కింద అది పాల పళ్ళు ఉంటుంది, పైన కొత్త పన్ను వస్తూ ఉంటుంది. అట్లాంటి వాటికి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే మేడం, మనకి ఫస్ట్ పన్ను కింది పన్ను రెడీ అయినప్పుడే పైన పన్ను కదులుతుంది. కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అంటే డిలేడ్ ఎరప్షన్ ఆర్ డిలేడ్ షెడ్డింగ్ అంటాం, అంటే లేటుగా పన్ను ఊడుతాయి. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే పైన ఉన్న పన్ను వల్ల కింది పన్ను వంకర్ టింకర్గా వస్తుంది, అంటే బయటికి రావడం కానీ లోపలికి రావడం కానీ జరుగుతుంది. అలా వచ్చింది అనుకోండి, ఫర్దర్గా వేరే డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. అంత దాకా తీసుకోపోకుండా ముందే మనం ఆ పైన ఉన్న పన్నును తీసేసామనుకోండి, కింది పన్నులు కరెక్ట్ వరుసలో వస్తాయి, చూడ్డానికి అందంగా కూడా ఉంటాయి. అంటే ఒక ఏజ్, అంటే ఇప్పుడు ముందు పన్ను ఊడిపోవడానికి 6 నుంచి 7 సంవత్సరాల్లో ఊడిపోతుంది. అది 8-9 సంవత్సరాల దాకా ఉందనుకోండి, కంపల్సరీ తీపిచ్చాల్సిన అవసరం ఉంది. మరిన్ని విషయాలు మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. సార్ మీ పేరు చెప్పండి, అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సార్. పళ్ళు ఊడిపోతుంది మేడం గారు, అన్ని వల్ల ఏమో అర్థం వస్తాయి. పళ్ళు ఊడిపోయినాయా సార్? ఊడిపోయింది సార్. అంటే పళ్ళు ఊడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి సార్. అంటే మనకి షుగర్ ఉన్నా, లేదంటే లేదు సార్, గుంటూరు మెడికల్ హాస్పిటల్ సార్, జనరల్ హాస్పిటల్ ఆల్రెడీ హాస్పిటల్ సార్. ఓకే, ఎందుకు ఊడాయండి మీకు? పళ్ళు ఎందుకు ఊడాయో చెప్తే దాన్ని బట్టి మనం దానికి కలిగిన కారణం చెప్పగలుగుతాము. అదే నాకు కూడా అర్థం కావట్లేదు సార్. మీ ఏజ్ చెప్పండి సార్. మీ వయసు చెప్పండి. 39 సార్. 39. 39కి సర్వసాధారణంగా ఊడదు కదా డాక్టర్ గారు? ఎన్ని పళ్ళు ఊడిపోయినాయి సార్? 37 ఊడిపోయింది సార్. మొత్తం ఊడిపోయినాయా? షుగర్ కానీ 7 పళ్ళు ఊడిపోయినాయి. షుగర్ కానీ బీపీ కానీ లేదా వేరే అలాంటివి కింద పడడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా? చిగురు ఏమన్నా అంటే ఊగి ఊడిపోయినాయి? చిగురు ఏమన్నా తింటున్నప్పుడు మెత్తబడి ఆల్రెడీ పళ్ళు కదిలి సార్, ఒక 4. ఓకే, ఈ చిగురు సమస్య అదే సార్, చిగురు సమస్య వల్ల మీకు పళ్ళు వదులైపోయి ఊడిపోయినాయి. ముందు పళ్ళు ఊడిపోయినాయి సార్, వెనకవా? హలో రామకృష్ణ గారు. ఓకే, ఎందుకు ఇప్పుడు ఊడిపోయాయి అన్నారు డాక్టర్ గారు, అని దానికి ట్రీట్మెంట్ ఏమంటారు? మామూలుగా చిన్న పిల్లల్లో ఊడిపోతే వాటిని మళ్ళీ అతికించవచ్చు అని మనం మాట్లాడుకున్నాం. పెద్దవాళ్ళల్లో ఊడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే కింద ఉన్న ఎముక అరిగిపోవడం వల్లనే పళ్ళు ఊడిపోతాయి. ఎముక సపోర్ట్ లేనప్పుడు మనం మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అతికించినా ఉండదు. దానికి కృత్రిమ దంతాలు అంటే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో ఫిక్స్డ్ ఉంటాయి, తీసిపెట్టేవి ఉంటాయి. కానీ తీసిపెట్టేవి సర్వసాధారణంగా చాలామంది వాటికి ఇష్టపడరు. ఫిక్స్డ్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే అతనికి ఎముక అరిగిపోయిందన్నారు, అలాంటి వాళ్ళకి కూడా కృత్రిమ పళ్ళు అమర్చే అవకాశాలు ఉన్నాయంటారా డాక్టర్ గారు? ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం కృత్రిమ దంతాలు అమర్చడం చాలా ఈజీ అయిపోయింది. ఇదివరకు అంటే పళ్ళు ఊడిపోయిన వాటికి అటు ఇటు పళ్ళు ఉంటేనే మనం ఒక బ్రిడ్జ్ లాగా కట్టి పెట్టుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అసలు దాని అవసరం లేకుండా మనకి ఎంత ఎముక పోయినా బేసల్ బోన్ అంటే బేసల్ మ్యాండిబులర్ బోన్, బేసల్ మ్యాక్సిలరీ బోన్ ఎప్పుడు ఉంటుంది. దాని సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్స్ అనేవి పెట్టి మనం పనులు మళ్ళీ పెట్టచ్చు. అయితే డాక్టర్ గారు మరిన్ని విషయాలు మాట్లాడమని, అంటే పెద్దవారిలో ఎలాంటి ఎక్కువ సమస్యలు, దంత సమస్యలు కనిపిస్తాయి, వీటి గురించి మాట్లాడమని నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకుందా డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. నా పేరు యానాద్ అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. నాకు గతంలో చిగుళ్ళ వెంట రక్తం గారేది. ఓకే సార్.
దాన్ని అది కొన్ని రోజులు ఏంటంటే నేను మంచి పేస్ట్ ద్వారాగా పళ్ళు తోముకుంటా ఉంటే కంట్రోల్ అయిందండి. ఓకే. ఆ తర్వాత బండి యాక్సిడెంట్ లో కొంచెం నాకు దెబ్బ తగిలింది సార్ మూతి దగ్గర. ఓకే. అయితే ఒక 3 పళ్ళు లూజ్ అయిపోయి ఆటందుకు అవే పోయాయి సార్. ఓకే. దీనికి ఎలాగా ఏంటనేది తెలుసుకుందాము, మీరు తమ ద్వారా సలహా తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. మంచిది సార్. ముందుగా మీరు చెప్పింది మీకు యాక్సిడెంట్ కానీ అదే దెబ్బ తగలక ముందే మీకు ఆల్రెడీ చిగురు యొక్క ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. మనం గనక అదే కండిషన్లో ఉన్నప్పుడు ఒకసారి డెంటిస్ట్ని కలిసి క్లీనింగ్ లేదా ఫ్లాప్ లాంటి ప్రొసీజర్స్ చేయించుకుంటే ఎముక మళ్ళీ పెరిగి అవి బలపడే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఆ ముందు 3 పనులు పోయినాయి అన్నారు కాబట్టి మీరు మళ్ళీ ఇంప్లాంట్స్ కానీ లేదంటే ఫిక్స్డ్ బ్రిడ్జ్ కానీ పెట్టించుకునే ఛాన్స్ ఉంటుంది సార్. అలా పెట్టించుకుంటే మీకు మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది ఉండదు కదండి? ఏమి ఇబ్బంది ఉండదు సార్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్తోని ఎవరైతే టీత్ పెట్టించుకుంటున్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏ నొప్పి లేకుండా కూడా చేసే ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి సార్. అయితే డాక్టర్ గారు, దంత సమస్యలు పెద్దవారిలో ఎలాంటివి తరచూ ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీని గురించి కూడా మాట్లాడే ముందు ఫస్ట్ దంతాలని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే స్కేలింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారు దంత వైద్య నిపుణులు. అసలు స్కేలింగ్ అనేది ఏ వయసు వారు ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలంటారు? స్కేలింగ్ అనేది అదొక మెడికల్ టర్మినాలజీ. మామూలు వాడుక భాషలో మనం టీత్ క్లీనింగ్ అంటాం. టీత్ క్లీనింగ్ అనేది ఒక ఏజ్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 6 to 7 years నుంచి, అంటే ఎప్పుడైతే మనకి పాల పనులు అన్నీ వచ్చేస్తాయో దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారైనా క్లీనింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు క్లీనింగ్ చేయించుకోవాలి అని మేము ఇంతగా ఇన్సిస్ట్ చేస్తాము అంటే మనం రోజు పనుల వల్లనే కొరికి నమిలి తింటూ ఉంటాం. చిన్న చిన్న వస్తువులన్నీ అక్కడ ఇరుక్కుపోయి పంటి మీద ఎల్లో కలర్ గారలాగా ఫామ్ అయిపోతుంది. ఆ గారని మనం పన్నులో భాగమే అనుకొని వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే చిగురు ఇంకా కిందికి వెళ్ళి పన్ను ఊగడానికి ఆస్కారం అవుతుంది. అందుకు ప్రతి సంవత్సరంలో ఒకసారైనా సరే మనం వాటిని తీపిచ్చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ ప్లేస్లో చిగురు పెరిగి మనకి పన్ను గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల పన్ను పుచ్చడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఆ పన్నుకి రూట్ కెనాల్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇంప్లాంట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ తీయడం లాంటివి పెడుతూ ఉంటారు డాక్టర్. దీని గురించి మాట్లాడే ముందు కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి సార్. మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. మేడం నా పేరు విజయ్ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం నాకు లాస్ట్ పన్ను మేడం కింద వరుసలో. ఓకే సార్. అది పుచ్చిపెట్టి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. లాస్ట్ పన్ను పుచ్చిపెట్టి లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది సార్. ఓకే. ఇక్కడ లోకల్ డాక్టర్ తో రిమైనింగ్ పీస్ రిమూవ్ చేపించేశాను. ఓకే. అది ఇంకా కొంచెం అప్పుడప్పుడు కొంచెం వాటర్ తాగినప్పుడు జుమ్ అనము అట్లా అంటా ఉంది సార్. కరెక్టే సార్. మీ పన్ను స్ట్రైట్గా అంటే ఎక్స్రేలో డాక్టర్ గారు తీసినప్పుడు ఎక్స్రేలో అది స్ట్రైట్గా ఉందా, కొద్దిగా వంకర తిరిగి ఉందా, అదేమైనా ఐడియా ఉందా సార్ మీకు? యాక్చువల్లీ 3 years బ్యాక్ నేను ఎక్స్రే చూపించింది సార్. ఓకే. అది కొంచెం సర్జరీ చేసి తీయాలి అన్నారు. ఓకే. కాకపోతే నేను సర్జరీకి భయపడి నేను వెళ్ళలేదు. ఓకే. ఓకే. అట్లా అది కంటిన్యూగా ఉండడం వల్ల కంప్లీట్ గా పుచ్చుపట్టి నాలుకతో ప్రెస్ చేయడం వల్ల ఒక రోజు సగం పీస్ వచ్చేసింది సార్. ఓకే. ఇప్పుడు రిమైనింగ్ పీస్ పెయిన్ వస్తే అది రిమూవ్ చేసేసారు వెళ్ళిన తర్వాత. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం ఆ పన్ను స్ట్రైట్ గా రాకపోయి ఉండాలి. ఎప్పుడైతే పన్నులు క్రాస్ వస్తాయో అంటే జ్ఞానదంతాలు, మెయిన్ గా జ్ఞానదంతాలు 100లో 70-80% మందికి క్రాసే వస్తాయి. ఎందువల్ల వస్తాయి అంటే అవి రావడానికి మన జా బోన్లో ప్లేస్ లేకపోవడమే. అది ఏమవుతుంది అంటే మనం తిన్న వస్తువులు అక్కడ ఇరుక్కుపోయి దానికి పుచ్చు వచ్చేస్తుంది, ఏదో ఒక రోజు ఇరిగిపోతుంది. ఇరిగిపోయిన తర్వాత దాన్ని శస్త్రచికిత్స చేస్తాం, అంటే దానికి చిన్న సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది. దాని తర్వాత కుట్లు వేస్తాము. కుట్లు వేసిన తర్వాత కూడా
మన వేసిన చిగురు ముందు పన్ను యొక్క క్రౌన్ పార్ట్ కిందికి వెళ్ళి కూర్చుంది అనుకోండి, ఆ వెనకాల భాగంలో మీకు కొంత సెన్సిటివిటీ అనేది ఉంటుంది. మీకు ఆ సెన్సిటివిటీయే ఇప్పుడు వస్తున్నట్టుంది. దానికి డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్స్ అని ఉంటాయి, అవి వాడితే మనకి ప్రాబ్లం కొన్ని నెలల్లో సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, అంటే పన్ను పుచ్చడం లాంటిది ఏ విధంగా అయినా సరే దాన్ని పాడవడం లాంటిది జరిగితే దానికి ట్రీట్మెంట్స్ అనేది ఏ స్టేజెస్లో ఎలా ఉంటుందంటారు సార్? పన్ను పుచ్చడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలామంది గుర్తుపట్టరు. ఎందుకు అంటే పన్ను అనేది ఒక డెడ్ పార్ట్, అంటే దాని లోపల నరంలోనే జీవం ఉంటుంది కానీ పైన మనం తినే వైట్ కలర్ ఎనామిల్కి జీవం ఉండదు. కాబట్టి పన్ను పుచ్చడం స్టార్ట్ అయిన వెంటనే మనకు తెలియదు అది పుచ్చిపోయింది అని. మెల్లమెల్లగా అది డెంటిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి పంటి నరానికి వన్స్ టచ్ అయింది అంటేనే నొప్పి వస్తుంది. మామూలుగా ఎవరైనా సరే నొప్పి వచ్చినప్పుడు డెంటల్ క్లినిక్కి వెళ్తాము. అప్పుడు వెళ్తేనే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మనం రోజు బ్రష్ చేసుకుంటానే ఉంటాము. ఎప్పుడైనా బ్రష్ చేసుకునేటప్పుడు ఏదన్నా నల్లటి అక్కడ ఏమైనా నల్లగా కనిపించినా లేదా ఆ కలర్ మారినట్టు కనిపించినా వెంటనే ఒకసారి డెంటిస్ట్కి చూపెట్టుకుంటే అది క్లీనింగ్తో కానీ లేదా ఫిల్లింగ్తో కానీ మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఒకవేళ అలా సాల్వ్ కాని ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు? అంటే రూట్ కెనాల్ అనేది ఎప్పుడు ఎందుకు చేస్తారు? అలాగే పన్ను తీయడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది, అది ఏ స్టేజ్లో చేస్తూ ఉంటారు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్రీట్మెంట్స్ గురించి కూడా మాట్లాడదాం డాక్టర్. కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. చెప్పండి దుర్గాభవాని గారు, వింటున్నారు డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. నాకు మొత్తం పళ్ళన్నీ నొప్పి వస్తున్నాయండి, వాటర్ తాగినా ఫుడ్ తిన్నా అసలు చాలా సెన్సిటివ్ గా పెయిన్ వస్తున్నాయండి. మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 28. 28 years. ఓకే, పళ్ళన్నీ కరెక్ట్ వరుసలోనే ఉన్నాయా, ఎగుడు దిగుడు ఉంటాయా మీకు? పళ్ళన్నీ వరుసగానే ఉన్నాయి, బాగా కింద పళ్ళు అనేవి వాటర్ తాగినా ఫుడ్ తిన్న పెయిన్ ఎక్కువ వస్తున్నాయి. చల్లటి వాటర్ తాగినప్పుడా మేడం, లేదా నార్మల్ గా కూడా వస్తుందా? నార్మల్ వాటర్ తాగినా వస్తుంది, అసలు కూల్ వాటర్ తాగడం లేదు ఇంకా ఈ పెయిన్ వల్ల. కొంతమందికి ఏమైతుంది అంటే ఈ గార ఉన్నప్పుడు గార ఎక్కడో దగ్గర చిన్న ముక్క గార ఊడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఏరియా బయట ఉన్న ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం వేడివి కానీ చల్లవి కానీ తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది పోవాలి అన్నప్పుడు మనం ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేస్తే అది ఎలా ఉంది దాని కండిషన్ చూసి మనకి ట్రీట్మెంట్ అనేది చేయడానికి కుదురుతుంది. ఓకే సార్. ఓకే ఓకే డాక్టర్ గారు, పన్నుకి రూట్ కెనాల్ అనేది ఎప్పుడు చేస్తారు? అలాగే పన్ను తీయడం లాంటిది ఎప్పుడు చేస్తారు? ఇంతకంటే ముందు మేడం, పన్ను అనేది మనకి మెయిన్గా కావాల్సింది తినడానికి. మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషి 70 నుంచి 80 ఏళ్ళు లేదా 100 years బతుకుతున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనకి పనులు ఉండాలి అంటే వాటిని కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి చేసే ప్రక్రియే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మనకి పన్ను నరం ఎప్పటివరైతే మన పంటి నరంలోకి పిప్పి వెళ్ళిపోతుందో సివియర్ పెయిన్ వస్తుంది. ఆ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మనం డెంటిస్ట్ని విజిట్ చేస్తే వాళ్ళు ఒక ఎక్స్రే తీసుకొని దానికి రూట్ కెనాల్ ప్రొసీజర్ చేయొచ్చు. రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. దానికి మనం ఇంజెక్షన్ మన మత్తు వచ్చిన తర్వాతే మెల్లగా చాలా జాగ్రత్తగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. రూట్ కెనాల్ చేసిన టీత్కి మళ్ళీ దానిపైన ఒక క్యాప్ అంటే ఒక తొడుగులాగా పెడతారు. ఎందుకు అంటే మనం ప్రతిరోజు ఆ పంటి మీద తినడానికి యూజ్ అవుతుంది. ఇలా కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే పన్ను తీయడం జరుగుతుంది. ఓకే, మరి అంటే పన్ను తీసిన తర్వాత దాన్ని బ్రిడ్జ్ కానీ తర్వాత ఇంప్లాంట్స్ కానీ ఎందుకు అమరుస్తారు, ఎలా అమరుస్తారు, ఎవరిలో అమరుస్తారు, దీని గురించి మాట్లాడే కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. హలో అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు సల్మి అండి. చెప్పండి అమ్మా. డాక్టర్తో మాట్లాడాలండి. వింటున్నారు సార్? నా పళ్ళు చూరంతా కిందకి వెళ్ళిపోతుంది సార్, పళ్ళు బాగా పొడవ కనిపిస్తున్నాయి, ఇదివరకు అలా లేవు. వయసు ఎంత ఉంటుందమ్మా? వయసు 29, 30 ఉంటుంది సార్.
రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ సార్ నాకు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వారి యొక్క బోన్ అంటే ఎముక భాగంలో ఈ ఆర్య యాంటీజెన్స్ అని ఉంటాయి. అవి మనకి ఆ ఏరియాలో ఉండిపోయి అవి మనకి ఆటో యాంటీబాడీస్ లాగా వర్క్ అయ్యి మన చిగురుని తినేస్తూ ఉంటాయి. అవి అలా తినేయడం వల్ల మన పనులు జరగడం కానీ లేదా ఊగడం కానీ జరుగుతుంది. మీరు పనుల కంటే ముందు మీ యొక్క శరీరంలో ఉన్న ఈ రుమాటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ చేపించుకుంటే మెల్లమెల్లగా మీకు ఇక్కడ ఆ ఆర్ఏ యాంటీజెన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అప్పుడు మీకు కొద్దిగా పనులు ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నొప్పులు కూడా ఉంటాయి సార్ దానివల్లేనా? దానివల్లే మేడం. మీ పళ్ళ నొప్పులు, ఎముక ఈ జా బోన్లో నోరు తెరిచినా మూసినా నొప్పులు ఇవన్నీ మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్లనే మేడం. సార్ నా కూతురు అమ్మాయికి కూడా 11 ఏళ్ళు ఏ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అమ్మాయి కూడా పుట్టిన అమ్మాయికి కూడా ముందు పళ్ళు పైన పళ్ళు ఉండగానే కింద పళ్ళు 2 బయటకు వచ్చాయి సార్. అది ఎల్లో కలర్ లో ఉంది. అది డెంటిస్ట్ దగ్గర చూస్తే వాళ్ళు అన్నారు పైన ఏదో కోటింగ్ లాగా వేయించుకోవాలమ్మా, అదేం చేయలేము మనం అని చెప్పారు. అది కట్ చేయడం కానీ దానికి ఏం సొల్యూషన్ లేదా సార్? మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైతే ఈ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో మామూలుగా పంటి మీద ఎనామిల్ ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఎనామిల్లో లోపం ఉండి ఉండొచ్చు. ఎనామిల్లో లోపం ఉన్నప్పుడు ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అంటే దాని మీద మంచి ఫిల్లింగ్ కానీ లేదా క్యాప్ కానీ పెట్టించుకోవచ్చు. అది పైన పండు పైకే ఉంది మామూలు నార్మల్ పళ్ళు అలా, మళ్ళీ కింద లోపల నుండి ఎల్లో కలర్ లో సన్నగా ఇంకొకటి వచ్చింది, 2 వచ్చినాయి సార్. ఆ ఎక్స్ట్రా ఉన్న పనులని తీపిచ్చేసుకోండి మేడం. ఒకవేళ అవి ఎక్స్ట్రా అని ఒకవేళ డెంటిస్ట్ గారు నిర్ధారిస్తే మాత్రం తీపిచ్చేసేయండి. ఎందుకు అంటే మనకి తినడానికి కానీ లేదా నోరు మూసినప్పుడు నాలుక గుచ్చుకోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా తీపియాలంటే సార్ అన్నారు అట్లా కుదరదు, అది కట్ చేయకూడదు అమ్మ, అది పంట లోపల నుండే వచ్చింది కాబట్టి కుదరదని చెప్పారు సార్. దాని మీద ఏదైనా కోటింగ్ వేయించుకోవడం ఉన్నంత కాలం అని చెప్పారు సార్. ఒకసారి మీ డెంటిస్ట్ చెప్పారు కదా, ఒకసారి చూడండి. దానికి మంచి వాళ్ళు చెప్పినట్టు క్యాప్ కానీ లేదా ఫిల్లింగ్ కానీ చేపించుకోవడం ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, అంటే పన్ను తీసే పరిస్థితి ఎప్పుడు కలుగుతుందంటారు? తీసిన వెంటనే అంటే ప్రిఫరబుల్ మీరు ఏ ఇంప్లాంట్ బెటర్ అంటారా, బ్రిడ్జ్ అంటారా? దీని గురించి తెలియచేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం రూట్ కెనాల్ చేయలేని పనులకి మనం తీసేస్తాము అని. ఈ పనులు తీయడం అనేది ఏ వయసు వారికైనా అవ్వచ్చు. ఎయిదర్ వాళ్ళ 20 సంవత్సరాల పిల్లవాడికైనా తీయొచ్చు, లేదంటే 60-70 సంవత్సరాల పెద్దవాళ్ళకైనా తీయొచ్చు. మనం తీయాలి అని నిశ్చయించుకున్న తర్వాత దానికి ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా చెప్తాము. ఎందుకు అంటే ఒక పన్ను పోయింది అంటే మనం తినే తిండి కూడా కొంత భాగం తగ్గిపోతుంది. వన్స్ తిండి తగ్గిపోయింది అనుకోండి మన బాడీలో ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోయింది అనుకోండి యంగుగున్నా అంటే 35 ఏళ్ళు ఉన్నా కూడా మనం 40 ఏళ్ళలాగా 45 ఏళ్ళలాగా కనిపిస్తూ ఉంటాము. అందుకు అవి మార్పించుకోవాల్సి వస్తుంది. అవి 2 విధాలుగా చేయించుకోవచ్చు. ఒకటి పక్క పనుల సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పెట్టించుకోవచ్చు. రెండోది అసలు పక్క పనుల సపోర్ట్ లేకుండా ఇంప్లాంట్ పద్ధతిలో పెట్టించుకోవచ్చు. అసలు ఇంప్లాంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తాను. మనకి పన్ను అంటే న్యాచురల్ పన్ను ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు కనిపించే పార్ట్ని క్రౌన్ అంటాము, కనపడని లోపల ఉన్న పార్ట్ని రూట్ అంటాము. ఇప్పుడు ఇంప్లాంట్లో మనం ఆ రూట్ని మనం రిప్లేస్ చేస్తాము. అంటే ఆ రూట్ భాగంలో ఇంప్లాంట్ వేసి దాని మీద కనపడే క్రౌన్ పెడతాము. మరిన్ని విషయాలు మాట్లాడే ముందు డాక్టర్ గారు ఈ కార్యక్రమం ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. డిడి యాదగిరి ప్రేక్షకుల కోసం ప్రముఖ వైద్యులతో ముఖాముఖి. హార్ట్, క్యాన్సర్, బ్రెయిన్, ప్రాణాంతక వ్యాధులు, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ఏవైనా, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్య విధానం ఏదైనా మీ ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్ల సలహాలు, సూచనలు. జీవన రేఖ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు మరిన్ని విషయాలు మాట్లాడుతుంది. కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి, అలాగే డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి అమ్మా.
ఓకే. చెప్పండి అమ్మా. జ్యోతి ఉందా? ఆ జ్యోతి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే మా బాబుకి 5-6 ఏళ్ల కిందట కొంచెం ముందు పన్ను సగం కట్ అయిపోయింది. ఓకే అమ్మా. అది పెట్టిద్దామంటే లోపలంతా బ్లాక్ గా వచ్చేసింది. అది మొత్తం తీసేసి పెట్టియాలా లేకపోతే అలా? ముందుగా ఒకసారి మీ బాబు వయసు ఎంతో చెప్పండి. మా బాబుకి ఇప్పుడైతే ప్రస్తుతం 20. ఓకే. అది చిన్నప్పుడు ఈ పన్నుకి దెబ్బ కింద పడడం వల్ల తగిలిందా? బాత్రూమ్ లో హాస్టల్లో ఉంటే బాత్రూమ్ లో జారిపడ్డారు. ఓకే. ముందుగా దీన్ని ఫస్ట్ తీపియకుండానే చికిత్స చేపియండి. మీరు పన్ను నల్లగా అయిపోయింది అంటున్నారు కదా, ఒకసారి దాని ఎక్స్రే తీపిస్తే పంటి పైన కూడా ఇన్ఫెక్షన్ ఒక సిస్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి క్యాప్ పెట్టించుకుంటే సరిపోతుంది. మళ్ళీ పన్ను తీపించుకొని పెట్టించుకునే బదులు ఉన్నదాన్ని నయం చేయించుకోవడం చాలా ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, మనము అంటే ఇంప్లాంట్ గురించి తెలియచేశారు, అలాగే బ్రిడ్జ్ అనేది ఎప్పుడు అమరుస్తారంటారు డాక్టర్ గారు? ఇప్పుడు పనులు ఊడిపోయినాయి, మనకి అటు ఇటు పనులు సపోర్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఆ ప్లేస్లో ఏదైతే పన్ను ఊడిపోయిందో ఆ ప్లేస్లో మనం ఇంప్లాంట్ పెట్టే ఆస్కారం లేదనుకోండి, కంపల్సరీ బ్రిడ్జే పెడతాము. బ్రిడ్జ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంప్లాంట్ ప్రొసీజర్ కొన్ని నెలల వ్యవధి పడుతుంది. అదే బ్రిడ్జ్ అనుకోండి మనకి ఒక 5 నుంచి 10 రోజుల్లో మళ్ళా మన న్యాచురాలిటీ బ్యాక్ వచ్చేస్తుంది. అందుకు మనం బ్రిడ్జ్కి వెళ్ళవచ్చు. అయితే డాక్టర్ గారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా తరచూ వింటున్నాం, లేజర్ ట్రీట్మెంట్స్ కూడా తరచూ వెళ్తూ ఉంటారు. అంటే లేజర్ ట్రీట్మెంట్ ఎవరికి ఎందుకు ఇస్తారు? ముఖ్యంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది అది ఒక పరికరం. దానివల్ల మనకి ఈ చిగురు సమస్యలకి ఫ్లాప్ ప్రొసీజర్ అని చేస్తాము. ఈ ఫ్లాప్ ప్రొసీజర్ చేసేటప్పుడు చాలా మటుకు అందరికి ఒక భయం ఉంటుంది, నా చిగురు మొత్తానికి ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు, ఎక్కువ రక్తం పోతుంది అనే ఒక నానుడి ఉంది. దాని బదులు మనం లేజర్ ఫ్లాప్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే రక్తస్రావం ఎక్కువ ఉండదు. లేజర్ అనేది రక్తాన్ని ఎక్కువ బయటికి రానివ్వదు. ఇంకొకటి నొప్పి ఉండదు, నొప్పి లేని ప్రొసీజర్స్ లేజర్ ప్రొసీజర్స్. దీనివల్ల హీలింగ్ కూడా త్వరగా అవుతుంది. ఇంకొకటి లేజర్ టీత్ వైట్నింగ్ ప్రొసీజర్ ఉంటుంది, అంటే పళ్ళని తెల్లగా చేసుకునే ప్రొసీజర్. లేజర్ టూత్ వైట్నింగ్ ప్రొసీజర్లో మనకి మామూలుగా కెమికల్ టూత్ వైట్నింగ్ కంటే లేజర్ టూత్ వైట్నింగ్లో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి సాఫ్ట్ టిష్యూ లేజర్స్. ఇవి కాకుండా హార్డ్ టిష్యూ లేజర్స్ కూడా ఉన్నాయి. చాలామందికి మేము డెంటిస్ట్రీలో వాడే డ్రిల్స్ అంటే ఏరోటర్ కానీ వాటి వల్ల భయం ఉంటుంది. అదే లేజర్తో మేము కటింగ్ చేస్తే సౌండ్ రాదు, వాటర్ అవసరం పడదు. కాబట్టి ఏదో పెన్తో బొమ్మ గీసినట్టు చాలా సునాయాసనంగా పన్నుని మేము ఓపెన్ చేసుకోగలము, క్లీన్ చేసుకోగలము. అలా మనం లేజర్స్ ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సృజన అండి. చెప్పండి సృజన గారు. తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా పాపకి వయసు 15 సంవత్సరాలండి. ఓకే. లోపల దంతాలు పుచ్చిపోయినాయండి, అవి మళ్ళీ ఊరు వస్తాయా రావండి? మేడం మీరు చెప్పిన వయస్సు 15 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఆ సమయం వరకు మ్యాక్సిమం పర్మనెంట్ పనులన్నీ వచ్చేసి ఉంటాయి. ప్లస్ మీరు వెనక దంతాలనే చెప్తున్నారు కాబట్టి వెనక దంతం అనేది 6 సంవత్సరాలకే వచ్చేస్తుంది కాబట్టి అది పర్మనెంటే అయి ఉంటది. దాన్ని మాత్రం కంపల్సరీ ఎయిదర్ ఫిల్లింగ్ ద్వారా గానీ లేదా రూట్ కెనాల్ ప్రొసీజర్ ద్వారా గానీ కాపాడుకునే ఛాన్స్ ఉంటది. ఊడి రావు మేడం. ఒక్కసారి పాల పనులు పోయి పర్మనెంట్ పనులు వచ్చినాయి అంటే మళ్ళీ దాని వెనకాల ఇంకో సెట్ పనులు ఉండవు. అంటే లోపల పళ్ళు ఊడలేదు ఇంకా. అన్నిటికంటే లాస్ట్ పన్ను ఊడదు మేడం, అది ఆల్రెడీ రావడమే పర్మనెంట్ పన్నే వస్తుంది. ఆ పన్నుకి కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకొన్ని సంవత్సరాలు మనకి తినడానికి యూజ్ అవుతుంది. అయితే డాక్టర్ ఎలైనర్స్ గురించి తెలియచేయండి. ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం ఎలైనర్స్ గురించి. ఎలైనర్స్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. ఎలైనర్స్ అనేవి మనం
పనులు సరి చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక పరికరం. ఇదివరకు కాలంలో అంటే ఒక 5 నుంచి 6 సంవత్సరాల క్రితం వరకు బ్రేసెస్ లేదా క్లిప్స్ ఉండేవి. మనకి పనుల మీద అవి పెట్టి వాటి చుట్టూ ఒక వైర్ పెట్టి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వాటిని మారుస్తూ పనులని సరి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి ఆ క్లిప్స్ ప్లేసుల్లో ఈ అలైనర్స్ యూజ్ అవుతాయి. అలైనర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లిప్స్ పెట్టుకోవడం వల్ల కొంతమందికి చూడడానికి బాగోదు, అంటే మెటాలిక్గా కనపడతాయి, స్మైల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏదైనా గుచ్చుకుంటుంది లేదా బ్రేస్ ఇరిగిపోతుంది అని. అలైనర్స్లో ఈ ప్రాబ్లం ఉండదు. అలైనర్స్ మనకి తినేటప్పుడు తీయొచ్చు, మనకు కావాల్సిన ఫుడ్, మన ఇష్టమైన ఫుడ్ వదలాల్సిన అవసరం ఉండదు, తిన్న తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి ట్రీట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మనకి తిన్న వస్తువు, ఇప్పుడు క్లిప్స్ అనుకోండి, స్టిక్కీ వస్తువులు అంటే ఏదన్నా అతుక్కునే వస్తువు తిన్నాం అనుకోండి క్లిప్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆ భయంతో తినము. అలైనర్స్ అనుకోండి తీసేసి మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అలైనర్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి, అంటే మనం ఏం పెట్టుకోలేదు అన్నట్టే అనిపిస్తాయి. కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో అలైనర్స్కి వెళ్తున్నారు. అలైనర్స్లో కూడా ఒక చిన్న లొసుగు ఉంది. అన్ని ట్రీట్మెంట్స్, అన్ని మూమెంట్స్ జరిగే ట్రీట్మెంట్స్ అలైనర్స్తోని కావు. అలైనర్స్ పెట్టుకునే ముందు కంపల్సరీ మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే డాక్టర్ అలైనర్స్ అని తెలియజేస్తున్నారు, అది ఒక పన్నుకి 2 పన్నులకి చేయొచ్చా, లేకపోతే మొత్తం పళ్ళు ఊడిపోయినప్పుడు మాత్రమే ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తారా? ముఖ్యంగా అలైనర్స్ అనేది పళ్ళు సెట్ చేసుకోవడానికి మాత్రమే. అంటే పళ్ళు ఏవి తీయాల్సిన అవసరం లేదు, తీయకుండానే ఎగుడు దిగుడు ఉన్నాయి అనుకోండి, లేదా ఏదైనా గ్యాప్ ఉంది అనుకోండి పళ్ళ మధ్యలో, వాటిని సరి చేయడానికి మాత్రమే అలైనర్స్ వాడతాం. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా 2 పళ్ళే క్రాస్ ఉన్నాయి, మిగతా అన్ని బాగానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా అలైనర్స్ పెట్టుకోవచ్చు. అన్ని ముందున్న అన్ని పనులు ఎగుడు దిగుడు ఉన్నా సరే లేదా గ్యాప్స్ ఉన్నా సరే కూడా అలైనర్స్ పెట్టుకోవచ్చు. కానీ ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది మాత్రం డెంటిస్ట్ చెప్పిన తర్వాత మాత్రమే పెట్టించుకోవడం. అంటే లోపల అలాగే ఉంటాయి పళ్ళు, పైకి మాత్రం క్యాప్ లాగా వస్తుందంటారు. అంతే మేడం, అన్ని పనుల మీద ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుంది, దాన్నే అలైనర్ అంటాము. ఓకే, అయితే మీరు అంటే సలహా ఇచ్చారు డాక్టర్ గారు, అంటే ఇంప్లాంట్స్ కానీ అలైనర్స్ కానీ లేజర్ కానీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుందని. అయితే కొంతమందికి చిగుర్లు అరిగిపోవడము, చిగుర్లకి తరచూ ఇన్ఫెక్షన్ రావడము, నోరు దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు చిగుర్లు అసలుకి ఎందుకు అరిగిపోతాయి అంటారు? కొందరిలో తీవ్రంగా అరిగిపోతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. మెయిన్గా చిగుర్లు అరిగిపోవడానికి 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం మన ఓరల్ క్యావిటీ, అంటే మన నోట్లో ఉన్న కారణాలు. రెండోది మన జనరల్ బాడీ కండిషన్లో ఉన్న కారణాలు. ముందుగా మన నోట్లో ఉన్న కారణాలు చెప్తాను. మెయిన్గా పంటి మీద ఎప్పుడైతే గార ఫామ్ అవుతుందో, ఈ గారను మనం పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా అది కింద ఉన్న చిగురుని ఇంకా కిందికి పంపిస్తూ ఉంటుంది. అది మనం చాలా మటుకు నోటీస్ చేయము. నోటీస్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకెక్కువ అయిపోయి ఒకానొక స్టేజ్లో చిగురు పన్నుని పట్టుకునే సపోర్ట్ లేకుండా ఉంటుంది, అప్పుడు పన్ను ఊడిపోతుంది. అక్కడ దాకా తీసుకువెళ్ళకుండా ముందే మనం ఎప్పుడైతే గారం నోటీస్ చేసామో వెంటనే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే వారు దాన్ని క్లీనింగ్ ద్వారా తీసేసి మనకి మళ్ళీ దృఢమైన పన్ను ఉండేటట్టు చేస్తారు. ప్లస్ మెయిన్గా గార వల్లనే మనకి ఈ దుర్వాసన వస్తుంది. దుర్వాసన కూడా ఎందుకు వస్తుంది అంటే మనం చాలా రకమైన ఫుడ్స్ తింటాము, అందులో చీజ్ ఉండొచ్చు లేదా వేరే బ్యాక్టీరియాకి ఇష్టమైన ఫుడ్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ ఫుడ్స్ ఎక్కువ తింటామో మనకి దుర్వాసన ఎక్కువ వస్తుంది. ఈ దుర్వాసన పోవడానికి మనం మౌత్ వాష్ అట్లాంటివి కూడా వాడవచ్చు. ఇంకొక సైడ్ ఆలోచిస్తే జనరల్ బాడీ కండిషన్, కొంతమందికి షుగర్ అంటే డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి GERD గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, అంటే ఎక్కువ పుల్లటి తేన్పులు వచ్చే డిసీజ్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జీర్ణం అంటే మనకి తిండి సరిగ్గా అరగకపోవడం వల్ల కూడా అక్కడున్న గ్యాస్ మనకి పైకి వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం కంపల్సరీ ఫస్ట్ వాళ్ళ యొక్క ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న వెంటనే మనకి ఈ డెంటల్ ప్రాబ్లం అంటే దుర్వాసన రావడం కూడా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి.
హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి, అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విజయనగరం నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. అదే మేడం, అది మా పాపకి 10 years మేడం. ఓకే, పాపకి 10 years. 10 years, ఓకే. 10 years పాపకి. చెప్పండి మేడం, నోట్లోన కుదుపుడు ఎప్పటికప్పుడే వస్తుంది. ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తాయి మేడం? అంటే నెలకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా? నెలకు ఒకసారి సార్, నెలకు ఒకసారి వస్తున్నాయి. దానివల్ల ఆయింట్మెంట్. మీరు అడిగిన దానికి మేడం, అంటే నోట్లో కురుపులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్. మీరు మీ పాప గురించి అన్నారు కాబట్టి, మామూలుగా ఎవరికైతే ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఉంటాయో వాళ్ళకి నోట్లో కురుపులు ఫ్రీక్వెంట్గా నెలకు ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ రావడం జరుగుతుంది. వాటికి మెయిన్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏదన్నా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ లేదు అంటే జెల్, నోటి పూతకి సంబంధించిన జెల్ వాడితే అవి తగ్గిపోతాయి. కానీ ఇలా ప్రతి నెల వస్తుంది అనేది మీరు నోటీస్ చేస్తే మాత్రం ఒక్కసారి ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే మనకు ఏమన్నా జనరల్ బాడీ కండిషన్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే అవి సాల్వ్ అయిపోయినాయి అనుకోండి, ఈ ప్రాబ్లం కూడా రాదు ఇంకా. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అంటే మనము పళ్ళ యొక్క ట్రీట్మెంట్స్ గురించి ఎన్నో మాట్లాడాం డాక్టర్ గారు. అంటే దుర్వాసనకు కూడా ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. అయితే మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఆహారం తీసుకునే సమయం కానీ, తర్వాత టైం కానీ, తర్వాత తినే పదార్థాలు కానీ ఒక వేళాపాల లేకుండా తెచ్చేస్తూ ఉంటారు. అసలు బ్రషింగ్ గురించి తెలియచేయండి డాక్టర్ గారు. ఒక వ్యక్తి ఒక రోజుకి ఎన్నిసార్లు బ్రషింగ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, బ్రష్ని ఎన్ని నెలలకు ఒకసారి మార్చుకోవాలి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. బ్రషింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు, కానీ దాన్ని ప్రివెంట్ చేయాల్సినది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అట్లీస్ట్ రోజుకి మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పడుకునే ముందు 2 సార్లు కంపల్సరీ బ్రషింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా బ్రషింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది తెలియక బ్రషింగ్ కదా సరే ఒక 5 నిమిషాలు చేద్దాం, 10 నిమిషాలు చేద్దాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పన్ను మీద ఉన్న ఎనామిల్ లేయర్ అరిగిపోవడం జరుగుతుంది. అలా అరిగిపోయినప్పుడు మళ్ళీ సెన్సిటివిటీ వచ్చేస్తుంది. అందుకు బ్రషింగ్ కంపల్సరీ 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. బ్రషింగ్ ఎలా చేయాలి అనేది, బ్రష్ పైకి కిందికి ఆడియాలి. కొంతమందికి రౌండ్గా చేస్తూ ఉంటారు. ముందు పనుల వరకు రౌండ్గా చేసుకోవచ్చు, కానీ వెనకాల రౌండ్గా చేసుకున్నప్పుడు మనకి ఇక్కడెక్కడైనా తగిలి మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బ్రష్ చేయాలి. లోపల అవి మాత్రం లోపల నుంచి బయటికి బ్రష్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, బ్రష్ మార్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. మనకి బ్రష్ ఎందుకు మార్చాలి? బ్రష్ అనేది అది కొంత సమయం వరకు మాత్రమే దాని యొక్క బ్రిజిల్ స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మేము చూస్తూ అడుగుతూ ఉంటాము బ్రష్ ఎప్పుడు చేంజ్ చేస్తారు అని. కొంతమంది 6 నెలలు అని చెప్తారు, సంవత్సరం అని చెప్తారు, కొంతమంది అసలే చేంజ్ చేయం, అది ఇరిగిపోయేంత వరకు కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ బ్రష్ చేంజ్ చేయాల్సిందే. లేదు 3 నెలల కంటే ముందే మన బ్రష్ ఇట్లా ఫ్లేర్ అప్ అయిపోతుంది అంటే మాత్రం మనం చాలా ఫోర్స్ పెట్టి బ్రష్ చేస్తున్నట్టు దాని అర్థం. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ రాజశేఖర్ గారు రెడీగా ఉన్నారండి. తర్వాత కాల్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇది తెలుగు అంటే మీరు చెప్పినా నేను మిమ్మల్ని అడిగినా ఒకటే. ఎందుకంటే మనకి నోరు తెరిస్తే కనపడేవే పళ్ళు, నవ్వినా కూడా అందంగా ఉండేవే పళ్ళు. అయితే చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవటం, తిన్న తర్వాత పిలిచడం, ఇది ఆవశ్యకత చాలా ఉందండి. అది మీ నుంచి చెప్తే చాలా బాగుంటుంది. అది ఒకటి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అది తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు కాకుండా పర్మనెంట్ గా పెట్టే పళ్ళకి చాలా ఖర్చుతో ఉంది. ఈ ఖర్చుని మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైనా తక్కువ చేస్తారని ఈ 2 విషయాలే. థ్యాంక్స్ వెరీ మచ్. మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ వచ్చినాయి సార్. ఇంప్లాంట్స్ ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అంటే వాటికి ఉన్న రీసెర్చ్ లేదా ఆ మెటీరియల్స్ వల్లనే అది కొద్దిగా ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. దాని బదులు మనమే వాటిని జాగ్రత్తగా ఉంచుకున్నాం అనుకోండి, ఆ ఖర్చు అనేది ఉండదు కదా. ఇంకా మనం వాటిని ఒకవేళ పెట్టించుకునేటప్పుడు మీరు అడిగినట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడిప్పుడు
చేస్తున్నారు, కాకపోతే కొద్దిగా సబ్సిడైజ్డ్ రేట్స్లో జరుగుతున్నాయి. ఓకే డాక్టర్ గారు, మనం బ్రషింగ్ గురించి తెలియజేశారు. అలాగే మనకి అంటే దంతాలని పిల్లలు కానివ్వండి పెద్దవారికి కానీ ఎలా రక్షించుకోవాలంటారు? మళ్ళీ చిన్న పన్ను నొప్పి స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గరికి రారు. ఇంగు లవంగం లాంటివి ఎక్కువ లవంగం తరచూ వింటూ ఉంటాం. పెట్టడం వల్ల పన్ను నొప్పి పూర్తిగా నయమవుతుంది అంటారు. ఆ తర్వాత ఇతర ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. పన్ను నొప్పి వచ్చిన వెంటనే అయితే ఖచ్చితంగా వెళ్ళరు దంత వైద్యుల దగ్గరికి. ఆ పెయిన్ అనేది తీవ్ర రూపం దాల్చినప్పుడు మాత్రమే సంప్రదిస్తూ ఉంటారు. ఇది కరెక్టే అనే పద్ధతి అంటారా? ఇంగువ కానీ లేదా పసుపు కానీ అవన్నీ ఎక్స్టర్నల్, అంటే బయట కూడా పెట్టుకున్నా సరే ఎక్కువ సమయం పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి వస్తువు మనం నోట్లో పెట్టుకుంటే ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. చాలా సెన్సిటివ్ పార్ట్ నోరు, కాబట్టి అవన్నీ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వాపు రావడం కానీ చీము రావడం కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి ఎక్కువ పెట్టుకోవద్దనే నేను చెప్తాను. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి కడప నుంచి. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి సార్. ఈశ్వర్ యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా మేడం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నైట్ పూట రాత్రి పడగలో పన్ను కొరుకుతాను, కారణం ఏంటి సార్? వయసు ఎంత ఉంటుంది సార్? పడగలో పన్ను కొరుకుతుంటారు. అంటే చిన్నపిల్లలు కొరుకుతారు, పెద్దోళ్ళు కొరుకుతారు, అందరూ కొరుకుతుంటారు. కారణం ఏమని నేను కనుక్కున్నాను, ఫోన్ చేశాను. సరే సార్, తప్పకుండా చెప్తాం సార్. చిన్నపిల్లల్లో పనులు కొరకడం అనేది ఒక ఏజ్ వరకు కంపల్సరీ సర్వసాధారణం. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే కళలు కానీ నిద్రలో ఏదైనా భయం వచ్చింది అంటే పనులు కొరుకుతారు, అది కామన్. అదే పెద్దవాళ్ళల్లో పనులు కొరుకుతున్నారు అంటే దానికి బ్రక్సిజం అనే ఒక చిన్న ప్రాబ్లం అని చెప్తాము. అలా కొరకడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళు అరిగిపోయి ఎనామిల్ లేయర్ నుంచి డెంటిన్ లేయర్ వాళ్ళకు అరిగిపోతుంది. అప్పుడు మనకి సెన్సిటివిటీ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ అరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే వాటిని ఎలా మార్చుకోవాలో చెప్తాను. అది ఎలా చేయొచ్చు అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్ప్లింట్స్ అనేవి ఇస్తారు. ఆ స్ప్లింట్స్ మనం పడుకునే ముందు పెట్టుకుంటే మన పనులు అరగకుండా ఆ స్ప్లింట్ అరుగుతుంది, కాబట్టి మన పనులు బాగుంటాయి. ఎందుకు అరుగుతాయి అనేది చెప్పడానికి మాత్రం పెద్దవాళ్ళలో హెవీలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరికీ హెవీ ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నిద్రలో కూడా అలానే అనిపించి అలా కొరికే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ పళ్ళ అమరిక కూడా కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళకు కూడా బ్రక్సిజం హ్యాబిట్ ఉంటుంది. వీటన్నిటినీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్తే మనకి స్ప్లింట్స్ ఇస్తారు. స్ప్లింట్స్తోని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్, విస్టమ్ టీత్ గురించి తెలియచేయండి. విస్టమ్ టీత్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? కొంతమందిలో కొద్దిగా త్వరగా స్టార్ట్ అయినప్పుడు కూడా సగం వచ్చి హాఫ్ ఆగిపోతూ ఉంటాయి, చిగురు కవర్ చేస్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమంది తీయించుకుంటారు, కొంతమంది తీయించుకోరు. అది తీయడం కూడా చాలా కష్టం అంటున్నారు, దాని గురించి కూడా తెలియచేయండి. ముందుగా విజ్డమ్ టీత్ అంటే మన జాబోన్లో 3 తినే పనులు, పెద్ద పనులు ఉంటాయి. ఆ మూడవ తినే పన్నునే మనం విజ్డమ్ టీత్ అంటున్నాం, జ్ఞానదంతం అంటాము. ఇది వరకు అంటే మన ఫాదర్స్ వాళ్ళకి 4 ఉండేవంట. మేము బుక్స్లో కూడా చదువుకున్నాము, 4 ఉండేవి. 4 3 అయినాయి. ఇప్పుడు ఆ 3 కూడా కంప్లీట్గా రావట్లేదు. ఎందుకు అంటే మానవుడు ఎవల్యూషన్లో మన జాబ్ పెద్దగా ఉండేది ఇది వరకు. మెల్లమెల్లగా మనం ఎవల్యూషన్ వచ్చే కొద్దీ జా సైజ్ తగ్గిపోతుంది. జా సైజ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ముందున్న పనులన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. వెనకాల ఏదైతే ఈ జ్ఞానదంతం 20 నుంచి 25 సంవత్సరాల లోపు వస్తుంది, అన్నిటికంటే లాస్ట్ వచ్చే పన్ను కాబట్టి దానికి ప్లేస్ ఉండట్లేదు బయటికి రావడానికి. అందువల్ల అది ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయిన దానివల్ల ఏమవుతుంది అంటే మనం తిన్న వస్తువు దాంట్లోకి వెళ్ళి ఉండిపోతుంది. అది మెల్లమెల్లగా అట్లనే పుచ్చిపోయి ఇంకా ఎక్కువ ప్రాబ్లం కాజ్ చేస్తుంది. మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. దాన్ని తీయడం ఎందుకు కష్టము, ముందున్న పనులన్నీ తీయడం ఈజీనే, అది ఎందుకు కష్టం అంటారు అంటే ముందు పనులు పట్టుకొని తీయడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది. వెనక పన్నుకి ఆల్రెడీ అది క్రాస్ కానీ లేదా అటో ఇటో వస్తుంది కాబట్టి తీయడానికి పట్టుకోవడానికి రాదు, అందుకు కష్టమవుతుంది. దానికి చిన్న సర్జరీ చేసి తీయొచ్చు. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా రిమూవ్ చేస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో సార్, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సార్. జైతాల జిల్లా కోరట్ల ఐలాపురం. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు. అదే నాకు దవడకు
చెప్పండి. పళ్ళు అరిగిపోయి సార్ అట్లనే ఉన్నాయి. అరిగిపోయి ఉన్నాయి, ఇరిగిపోయినాయి అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు. ఆ దవలకి ఇంకా అట్లనే ఉన్నాయి. పళ్ళు ఉన్నాయి కాకపోతే ఇరిగిపోయి ఉన్నాయి. నొత్తాయి మరి అది ఎక్కువ ఏం దిగరాదు. ముందుగా మీరు ఆ ఇరిగిపోయిన పళ్ళని తీపిచ్చుకోవడం మంచిది సార్. ఎందుకు అంటే అవి అలానే ఉంటే మీకు మీరే అంటున్నారు తినడానికి ఇబ్బంది అవుతుంది అని. అవి తీపిచ్చుకొని అలా సారు అట్లా చూపించిన ఆయన ఏమన్నాడు, బాపు ఇది అవే ఊసిపోతాయి, రోజుకు 2 సార్లు పొగలు ఎత్తుకుంటూ హోము తిన్నప్పుడల్లా అన్నాడు. అట్లా కాదు సార్. ఎందుకు అంటే ఇరిగిపోయిన పనులు ఉంటే మాత్రం కంపల్సరీ తీపిచ్చుకోవడం చాలా మంచిది. తీయాలంటే ఆయన గిట్లా చెప్పిండు, మరి తీపించుకోవాలా? తీపించుకొని వాటి ప్లేస్లో కృత్రిమ దంతాలు అంటే ఫ్రెష్ పనులు పెట్టించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, దంతాలకు మా స్టూడియోకి వచ్చి అంటే దంతాలకు వచ్చేటటువంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి అనే విషయాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మరో జీవనరేఖ కార్యక్రమం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఏ కార్మికులంతా ఒక్కసారిగా సన్యాసం పుచ్చుకున్నారా? అది కాదు నంబర్ 1. ఒకడు కార్మికులందరినీ కూడబెట్టి సంఘం ఏర్పాటు చేశాడు. ఎవరు